చంద్రబాబుకు కోపం వచ్చింది. అది వారి మీద వీరి మీద కాదు, తన పార్టీ శ్రేణులపైనే. గతంలోనూ పదే పదే చెప్పినా తీరు మార్చుకోవడం లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలకు క్లాస్ పీకారు. మొహమాటం లేకుండా వారికి హద్దులు నిర్దేశించారు ముఖ్యమంత్రి. కావడానికి ప్రీ బడ్జెట్ సమావేశాలే అయినా సభాముఖంగానే నేతల లోటుపాట్లు ఎత్తిచూపారు. బడ్జెట్ సమావేశాలకు ముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో ప్రీ బడ్జెట్ సమావేశాలంటూ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు. క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులకు సంబంధించిన వివరాలు సేకరించారు. పార్టీ పరంగా కూడా జిల్లాల వారీగా సమీక్షించారు. మంత్రులను ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ వ్యవహారాల్ని పూర్తి స్థాయిలో పట్టించుకోవాలని, ఇతర నియోజకవర్గాల విషయంలో మంత్రులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఎమ్మెల్యే తమ కింది క్యాడర్లతో జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఏం జరుగుతోందో తనకు వాస్తవాలు తెలుసన్నారు. కర్నూలు జిల్లాలో విభేదాలు ఎక్కువగా ఉన్నాయన్నారు చంద్రబాబు. తాను ఎవరికైతే ఫోన్లు చేసి సమీక్షలు జరుపుతానో వారి పనితీరు సరిగా లేదని అర్థమన్నారు సీఎం. తన ఫోన్ రావాలని ఎవరూ కోరుకోవద్దంటూ చమత్కరించారు. ఇక సమావేశంలో బడ్జెట్ రూపకల్పనపై ప్రజెంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి. నిధుల కొరత లేదని, వివిధ రూపాల్లో కేంద్రం నుంచి 30,000 కోట్లు రానున్నాయని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు ఖచ్చితంగా జరుగుతుందని వివరించారు సీఎం. మొత్తం మీద ప్రీ బడ్జెట్ రివ్యూ మీటింగ్ హాట్ గా సాగింది.